మీరు కొత్తగా క్లాతింగ్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? దీనికోసం లక్షలు అవసరమా? దీనికోసం ఎలాంటి ప్లాన్లు మనకు అవసరం? రూట్ మ్యాప్ అనేది మనకు కావాలి. అయితే వీటన్నిటి కోసం ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే ఫస్ట్ మీకు ఒక డెడికేషన్. నేను ఒక బిజినెస్ని ప్రాపర్గా నేను చేయగలను, దానికి నేను 100% ఇవ్వగలను అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ అన్నిటికంటే మన డెడికేషన్ అనేది చాలా ముఖ్యం ఏ బిజినెస్లో అయినా. అదేవిధంగా మన క్లాతింగ్ బిజినెస్లో కూడా డెడికేషన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎంత డెడికేషన్ మీరు పెట్టగలిగితే అంత పెద్ద సోర్స్ అనేది మన క్లాతింగ్ బిజినెస్లో ఉంది. వేరే బిజినెస్ తో కంపేర్ చేస్తే మన క్లాతింగ్ బిజినెస్ అనేది చాలా వైడ్ మార్కెట్ అన్నమాట, ఒక సముద్రం లాంటిది. ఇది ఎంత చేస్తే మనకు అంత ఉంటుంది. సో దీన్ని స్టార్ట్ చేయడానికి మనకి ఎంత ఇన్వెస్ట్మెంట్ అవసరం, ఎలాంటి ప్లాట్ఫామ్ కావాలి? సో ఇన్వెస్ట్మెంట్ అనేది దెర్ ఇస్ నో లిమిటేషన్. ఇప్పుడు మీకు ఒక ₹1,00,000 కావాలి, 10 లక్షలు కావాలి, లేకుంటే 50 లక్షలు కావాలని ఏం లేదు. మినిమం 10,000 20,000 రూపీస్ తోటి కూడా బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో మినిమం 50 పీసెస్ తీసుకెళ్ళి 100 పీసెస్ తీసుకెళ్ళి కూడా బిజినెస్ స్టార్ట్ చేసి నెమ్మదిగా దాన్ని ఒక గ్రాడ్యువల్గా ఆ తర్వాత చిన్న షాప్ తీసుకొని ఆ తర్వాత చిన్న షోరూమ్ చేసుకుని ఆ షోరూమ్ తర్వాత దాన్ని ఒక 10 షోరూమ్స్ చేసిన వాళ్ళు కూడా చాలా బోల్డ్ మంది ఉన్నారు. సో క్లాతింగ్ బిజినెస్లో అంత సోర్స్ అనేది ఉంటుంది. సో అయితే దీనికి ప్లాట్ఫామ్ ఏం కావాలనేది ఇంకొక క్వశ్చన్. సో ప్లాట్ఫామ్ ఏంటి అంటే ఈ రోజు ఉన్న మార్కెట్ సినారియో ప్రకారం సోషల్ మీడియా వచ్చిన తర్వాత వెరీ ఈజీ టు రీచ్ ద కస్టమర్కి మీకు అమ్మడం అనేది చాలా ఈజీ అయిపోయింది. కాకుంటే మీరు ప్రాపర్ ప్రమోషన్ కానీ ప్రాపర్ ప్రజెంటేషన్, ప్రాపర్ ప్రైస్, ప్రాపర్ క్వాలిటీ మనకి ఇవ్వగలిగినప్పుడు సో మనం ఈ రీచ్ అనేది తొందరగా చేయడం జరుగుతుంది. సో ఇంట్లో మీరు ఒకటి పెట్టుకుంటే హౌస్ లో పెట్టుకొని అమ్ముకోవచ్చు, లేదంటే ఆన్లైన్ చేసి అమ్ముకోవచ్చు, లేదు మీకు షాప్ ఏం లేదు మీరే ఒక షాప్స్ కూడా సప్లై చేసుకోవచ్చు మన దగ్గర నుంచి తీసుకెళ్ళి. సో ఇలా డిఫరెంట్ వెరైటీస్, లేదంటే మీరు సొంతంగా షాప్ పెట్టుకోవచ్చు ఒకవేళ మీ బడ్జెట్ కన్సిస్టెంట్ అయితే. కొంతమందికి వచ్చేది ఏంటంటే మేము సొంత బ్రాండ్ చేసుకోవాలా, లేకుంటే ఆల్రెడీ దొరికిన బ్రాండ్ తీసుకొని మనం సేల్ చేసుకోవాలా అనే ఒక క్వశ్చన్ ఉంటుంది. సో ఇనిషియల్ స్టేజెస్ లో మేము ఏం చెప్తామంటే నా మార్కెట్ లో దొరికేవి కొనుక్కొని తీసుకొని వెళ్ళి మీ మార్కెట్ లో సేల్ చేసుకోవడం వల్ల ఏంటంటే మీకు ఇనిషియల్ గా ఒక ఎక్స్పీరియన్స్ అనేది మీరు గెయిన్ చేయగలుగుతారు. సో దట్ దానికి మూవ్మెంట్ ఎలా ఉంది, రెస్పాన్స్ ఎలా ఉంది, ఇవన్నీ జరుగుతుంటాయి. ఒక్కసారి మీరు ఎప్పుడైతే మీ మార్కెట్ వైడ్ అయిందో అప్పుడు మీ బ్రాండింగ్కి వెళ్ళాలి. చాలా మంది ఏమంటారంటే ఒక షాప్ ఉండగానే నేను మా షాప్ పేరు మీద, నా బ్రాండ్ పేరు మీద నేను షర్ట్స్ చేయించుకుంటాను, ప్యాంట్స్ చేయించుకుంటాను అంటారు. కానీ అక్కడ ఏం జరుగుతుందంటే చాలా మిస్టేక్. మీరు ఒక్కసారి ఒక డిజైన్ లో మినిమం ఒక 100 to 200 పీస్ ఎంఓక్యూ ఉంటుంది. ఒక్క డిజైన్ లోనే మీరు 100 నుంచి 200 పీసులు చేయించినప్పుడు మీ షాప్ లో అదంతా ఎక్కువ రోజులు పడుతుంది అది అమ్మడానికి. సో ఈ నెల 2 నెలలు పట్టేసరికి ఈ 2 నెలల్లో వచ్చిన కస్టమర్ మీకు ఎప్పుడు చూసినా కూడా అదే ప్రోడక్ట్ అనేది కనపడుతుంది. సో దానివల్ల మళ్ళీ సేల్ అనేది జరగడం కష్టమవుతుంది. రిపీటెడ్ కస్టమర్ కూడా అరే పాత స్టాక్ ఏ ఉంది కదా అని చెప్పేసి మీ షాప్ కి విజిట్ చేయడం ఆపేస్తాడు. సో దట్ మీకు డెడ్ పడిపోతుంది టోటల్. కాబట్టి మీరు ఇనిషియల్ గా మల్టీ బ్రాండ్కి వెళ్ళి మల్టీ బ్రాండ్కి వెళ్ళడం వల్ల ఏంటంటే దార్ ఈజ్ నో ఎంఓక్యూ అనేది ఏమి ఉండదు. ఒక డిజైన్ నచ్చింది 5 పీసులు 10 పీసులు కొనుక్కోవచ్చు. అట్లా ఒక 10 డిజైన్ నచ్చినాయి 10 పీసులు 100 పీసులు తీసుకెళ్ళి మీ షాప్లో పెడతారా, మీ ఇంట్లో పెడతారా, లేదంటే మీరు ఆన్లైన్లో పెడతారా, లేకుంటే సోషల్ మీడియా వాట్సాప్ గ్రూపుల్లో పెడతారా. సో ఇలా పెట్టుకొని అమ్ముకోవచ్చు. సో అలా తక్కువ క్వాంటిటీ కొన్నప్పుడు ఏంటంటే మీకు ఎక్కువ వెరైటీస్ వస్తుంది. మీరు చూపించే కస్టమర్ కూడా మంచి వెరైటీస్ చూపించడం. సో దీని తర్వాత మేజర్గా ఈ కొనేటప్పుడు కూడా నెక్స్ట్ ఎలా కొనాలి, ఏ క్వాలిటీ కొనాలి, మన టార్గెటెడ్ ఆడియన్స్ ఎవరు, లేకుంటే మనం ఏ బడ్జెట్ పెట్టాలి, ఏ బడ్జెట్లో అమ్మాలి, మన ఎక్స్పెన్స్ రేషియో ఎలా తీసుకోవాలి. సో దీంట్లో చాలా క్వశ్చన్స్ అనేది ఉన్నది. మనం ఒక బిజినెస్ కి వెళ్ళినప్పుడు ప్రతిదీ క్యాల్కులేటెడ్ గా ఉండాలి. ఆ క్యాల్కులేటెడ్ గా ఉన్నప్పుడు మాత్రమే మనం ఆ బిజినెస్ ని లీడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో మీకు ఇప్పుడు ఇనిషియల్ గా ఏంటంటే ఎంత కొనాలి, మీ బ్రాండ్ ఏం చేసుకోవాలి, ఏ ప్లాట్ఫామ్ లో అమ్మాలి ఏంటి అనేది మనం ఇనిషియల్ గా ఒక బ్రీఫ్ ఇస్తున్నాము. సో నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ లో దీనికి సెలెక్షన్ ఎలా చేయాలి, ఏం క్వాలిటీ కొనాలి, ఇవన్నీ కూడా నేను మీకు అప్డేట్ చేస్తాను. సో మన ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా ఈ వీడియో మన వాళ్ళు ఎవరికైనా యూజ్ అవుతుందంటే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. ఇంకా ఏదైనా కొత్తగా మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద మీరు కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఇంకా ఎనీ డౌట్స్ ఉన్నా మా ఫ్యాక్టరీలో ప్రొడక్ట్స్ కోసం మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద ఉన్న నెంబర్ కి మండే టు సాటర్డే మార్నింగ్ 10 to ఈవినింగ్ 7 ఫ్యాక్టరీ ఓపెన్ ఉంటుంది. మీరు ఆ టైంలో ఎప్పుడు కాల్ చేసినా కూడా మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ మేము ఇచ్చి మీకు కావాల్సిన హెల్ప్ అంతా మేము చేయడానికి రెడీగా ఉన్నాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్.